హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డీఐవైస్. ఈరోజు చాక్లెట్ కేక్‌తో మీ ముందుకొచ్చాను. సో, చాక్లెట్ కేక్ ఎలా చేయాలి? దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఇక్కడ ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు మైదా ఫ్లోర్ తీసుకోవాలి. దాంట్లోకి ఇక్కడ నేను కోకో పౌడర్ తీసుకుంటున్నాను. అంటే చాక్లెట్ పౌడర్. 2 స్పూన్స్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. 2 స్పూన్స్ షుగర్ లేదా 3 స్పూన్స్ షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ లేదు అంటే మీరు షుగర్‌ని కూడా 2 స్పూన్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా 2 స్పూన్స్ ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఏంటంటే మీరు స్మెల్ లేని ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది. స్మెల్ లేని ఆయిల్ అంటే మనకి ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో వాటన్నిటిని మిక్స్ చేసేసుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఈ సోడాలు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి యాడ్ చేస్తేనే బాగా పొంగుతుంది, సాఫ్ట్గా వస్తుంది కేక్. ఇప్పుడు కేక్ మౌల్డ్లో తీసుకొని ఆ కేక్ మౌల్డ్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా వేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా దాన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద ఏమైనా బబుల్స్ లాంటివి ఫామ్ అయ్యి ఉంటే అవి పోతాయి అన్నమాట. సో ఇలా ట్యాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ నేను ఇడ్లీ గిన్నె పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇడ్లీ గిన్నె స్పేసియస్గా ఉంటుంది. సో నేను ఇడ్లీ గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దాంట్లో మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాంట్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. సో 40 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ మన కేక్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చల్లారిపోయాక దీన్ని కేక్ మౌల్డ్లోంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలాగా చల్లారిపోయాకే మనకు నీట్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది సపరేట్ చేసుకున్నాక దీని మీద చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసేసుకోవడమే. సో నేను చాక్లెట్ సిరప్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ నేను చాక్లెట్ సిరప్ మీద చాక్లెట్తో కొంచెంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. చాలా యమ్మీగా ఉంది కదా చూస్తుంటే, బట్ నోరు కూడా ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది. ఇందులో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీకు షుగర్ ఎక్కువగా కావాలంటే మీరు 3 టేబుల్ స్పూన్ షుగర్ లేదా పౌడర్ అయితే మాత్రం 1 స్పూన్ పౌడర్ ఎక్కువగా వేసుకోండి. అంటే మనం 2 స్పూన్స్ షుగర్ అనుకుంటే 3 స్పూన్స్ పౌడర్ వేసుకోవాలి, షుగర్ పౌడర్. సో షుగర్ పౌడర్ ఎలాగా అంటే మిక్సీలో పట్టేసుకుంటే అది షుగర్ పౌడర్ అవుతుంది. అండ్ ఫైనల్గా దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. కేక్, చాక్లెట్ కేక్ ఫైనల్ లుక్. దీని మీద మనం ఎంత అంటే అంత చాక్లెట్ వేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఆ చాక్లెట్ సిరప్ మనదే కాబట్టి, మనమే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. సో వీడియో ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.